ఉన్నదంతా మొత్తం టోటల్గా ఊర్చిపోవడంతో కట్టుబట్టలతో మిగిలిన బాధితులు తాజా వరద పరిస్థితుల్లో ఈ విధంగా జరగడము ఇది ఇప్పటివరకు చరిత్రలో ఫస్ట్ టైం అనిపిస్తుంది. మరి ఈ వంతెనలన్నీ ఎక్కడ పోయినాయి, ఈ కాలువలన్నీ ఎక్కడ పోయినాయి, ఈ బఫర్ జోన్లన్నీ ఎక్కడ పోయినాయి, ఈ ఎఫ్టీఎల్ అన్నీ ఎక్కడ పోయినాయి, ఈ ఫ్లైఓవర్లన్నీ ఎక్కడ పోయినాయి, ఈ సుందిళ్ళు ఎక్కడ పోయింది, ఈ కాలేరు ఎక్కడ పోయింది, తర్వాత ఈ మేడిగడ్డ ఎక్కడ పోయింది, వీళ్ళు చేసిన అరాచక పరిపాలన, ఈ పాలక వర్గము మిడిమిడి జ్ఞానముతో చేసిన ఈ అధికార యంత్రాంగము ఈ విధంగా అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనాథరేతుడిగా చేసి ఈరోజు ప్రజలకు ముప్పు తెచ్చిపెట్టిన బాధ్యతారహితంగా లేకుండా చేసిన పని అని ప్రజలకు మంచి క్లియర్గా కనిపిస్తుంది. ఇది చూడండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి సోదరులారా. ఇది ఆలోచన చేయవలసిన సారాంశం. ఇది మీ ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఇది ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఇల్లు కాకుండా అసలు అర్ధరాత్రి ప్రజల దగ్గరికి ఇంట్లోకి నీళ్ళు వచ్చేదాకా తెలియకుండా వచ్చిందంటే ఇదేంటంటే ఒక దయ్యం లేక ఎంబడబడి ప్రజలను అల్లకల్లోలం చేసి తర్వాత వీళ్ళను ఏ రోజైనా అధికారము ఉన్నది కదా అని ఏ రోజన్నా మరి ఇక్కడ కట్టకూడదు, ఇది కడితే రేపు ప్రాబ్లం వస్తుంది, మేమే తప్పు చేసినాం కట్టి అని వాళ్ళకు చెప్పలే వీళ్ళకి చెప్పలే, ఇద్దరు కలిసి వీళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు కట్టుకున్నారు, కబ్జాలు చేసుకున్నారు. లాస్ట్కి వచ్చి ఈ ముంపును మొత్తము ప్రాణం మీదికి తెచ్చుకున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఇదంతా అందరు గమనిస్తున్నారు. మొత్తం ఎవరు ఏం చేసిండ్రు, ఏదో ఒక రోజు తప్పకుండా ఇది తప్పు చేసింది ఆ బద్వా కంపల్సరీ ఆ ముప్పు ఎవరు తప్పు చేసిరో వాళ్ళ కుటుంబం ఎప్పుడైనా పర్వాలేదు, తన చేసిన తప్పు తన కుటుంబాలనిగిన అరాచక పరిపాలన చేసేసి ఒక్కరోజు కాకుండా ఒకరోజు ముప్పు తెప్పించే బాధ్యత ఈ రాజకీయ నాయకులు ఈ విధంగా తయారు చేస్తున్నారు. చూస్తే ఈ వరదలు, ఈ పరిస్థితులు, ఈ వర్షాలు మొత్తం కొనసాగుతున్నాయని ఈ హెచ్చరికలతో దీన్ని బట్టి చూస్తే సర్వత్రా ఈ ఆందోళన మొత్తం ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యి ప్రజలు ఈరోజు ఆదివారం ఖమ్మం కాల్వడ్డు బ్రిడ్జి వద్ద మున్నేరు ప్రవాహం ఇన్సెట్లో మున్నేరు ముంపు ప్రజలను శనివారం అర్ధరాత్రి 12 గంటలకు అప్రమత్తం చేస్తున్న కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్. అంటే కలెక్టర్కి ఏంటిదంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోయి ప్రజలకు మళ్ళొకసారి ముంపు రావచ్చు అని అర్ధరాత్రి కాకముందుకే 12 గంటలకి అప్రమత్తం ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థమవుతుందా. ఈ విధంగా ఇట్లా తయారు చేసి ప్రజలకు ఒక మంచి చేయడంలో కలెక్టర్ ముందుండి తర్వాత ఈ విషయంలో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను భయాందోళనలు చెందకుండా వాళ్ళకు ఎప్పటికప్పుడు మొత్తము ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలోను ఉమ్మడి వరంగల్లోను మొత్తం అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టేసి రాత్రి 12 అయిపోయినా పర్వాలేదు, తర్వాత ఈ మరో 2 రోజుల పాటు కొనసాగుతున్న అవకాశం ఉందని వాతావరణ సూచనలతో అంటే వాతావరణం సూచనలు గిన ఇక్కడ కల్పించారు ప్రజలకు జాగ్రత్తగా ఉండమని. తర్వాత తగ్గుతున్న ఈ వరద కలపరపరుస్తుంది. కనివిని ఎరగని కుండపోత నేపథ్యంలో ఈ నెల 1న మున్నేరు ఆకేరు ఉప్పొంగి ప్రవహించిన సంగతి తెలిసిందే. అంటే ఈ 15 రోజులలో ఏం జరిగింది ఇక్కడ తెలిసింది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం ఒకటి, కలెక్టర్లు ఒకటి, తర్వాత ఇది వాతావరణ శాఖ గిన ఉన్న సూచనలతో ప్రజలకు తెలియజేయడము. ఈ అకస్మాత్తుగా విరుచుకుపడ ఈ ప్రధానంగా ఖమ్మం నగరంలోని 50 కాలనీలు మొత్తం 1, 2 కాదు 50 కాలనీలు అంటే ఏంది పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్ సగం ఒక పార్ట్ మొత్తం పోయినట్టుగా 50 కాలనీలు అంటే మామూలు కాదు. ఒక ఏరియా ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్లలో ఏ విధంగా అయితే లొకేషన్ పాపులారిటీ ఉందో అట్లా 50 కాలనీలు. ఖమ్మం రూరల్ మండలంలోని 20 కాలనీలు, ఇక్కడ 50 కాలనీలు, ఖమ్మం నగరంలో మళ్ళీ రూరల్ కాలనీలో 20 అంటే మొత్తం 70 కాలనీలు. తర్వాత ఇది వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు వరద పరిస్థితులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అంటే ప్రతిసారి ఒక్కసారి జరిగిన తర్వాత పులి మేక కథ ఎట్లా ఉంటుంది అట్లా వర్షము ఆపుకుంటా 15 రోజుల నుంచి కంటి మీద కునుకు లేకుండా, ఎవరు నిద్ర లేకుండా, కరెక్ట్ టైంకు ఫుడ్డు లేకుండా, తర్వాత ఇంత ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టి ఈరోజు భయాందోళనలు చేస్తున్నది వర్షము. అంటే దీనికి పరిస్థితులు మొత్తానికి
ఈ బాధితులకు వరిష్ట పరిస్థితులు ఈ కంటి మీద కునుకు లేకుండా వేసి శనివారం సాయంత్రం 8:27 అడుగులు ఉన్న మున్నేరు నీటి మట్టము అంతకుముందుకు పెరుగుతూ అర్ధరాత్రి 12 గంటలకు 14.80 మొత్తం అడుగులుగా మిగతాది ఏదైతే ఉన్నదో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టరు, తర్వాత రాకాశలోని సూచనలు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సూచనలు, కలెక్టర్ సూచనలు ఇవన్నీ అప్రమత్తంగా ఉండాలని, ఇంతకుముందు జరిగింది కాబట్టి భయాందోళనలు చెందకుండా జాగ్రత్త పడాలని కలెక్టరు ముందే ఈ విషయంలో మళ్ళీ ముంపు రాకముందుకే ప్రజలకు తెలియజేయడం జరిగింది.